మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను శనివారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. అభిమాన సంఘం నాయకులు రొడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా స్థానిక న్యాషోక్ థియేటర్లో అభిమానులంతా చిరంజీవి బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిరంజీవి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చిరంజీవిగా జీవించాలని, మరిన్ని చిత్రాలు తీసి ప్రజలను అలరించాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా రొడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేమందరం అభిమానులం ఇక్కడ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, చిరంజీవి అభిమాన సంఘాలంటే గతంలో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులలో కూడా వాటిని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికైనా మేమంతా సిద్ధంగా ఉంటూ ఇంకా రాబోయే రోజులలో ఈ ఆర్గనైజేషన్ విస్తరింపజేసేందుకు మా అందరం శాయశక్తిగా కృషి చేస్తాం. అలాగే రాబోయే రోజులలో చిరంజీవి గారు ఇంకా గొప్ప చిత్రాలు తీసి ఆయన అనుకున్న సేవ మార్గంలో కావచ్చు, రాజకీయ మార్గంలో కావచ్చు, ఇంకా అత్యున్నత శిఖరాలకు ఎక్కాలని, ఆ శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా గోదావరిఖని అనేది ఒక మంచి చరిత్ర కలిగినటువంటిది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అంటేనే గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు అనేటువంటిది ఉంది. మరి ఏంటంటే సాధారణంగా అభిమానం వెర్రితలలు వేయకుండా ఎప్పటి నుండో, ఇప్పుడు కాదు కొన్నేళ్ళకెళ్ళి కొన్ని సంవత్సరాల నుండి చిరంజీవి బర్త్డే వచ్చిందంటే చాలు ఇక్కడ ఒక సామాజిక సేవ ఆవిర్భవిస్తుంది కొత్తదనంతో. మరి ఎక్కడైతే బాధలో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే కన్నీటితో ఉంటారో వాళ్ళకి అపహాస్యం అందించేటువంటి గొప్ప గుణం, మనస్తత్వం, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారానే ఇక్కడ ఆవిర్భావం చెందుతుందనేది నగ్న సత్యం. మరి మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఒక గుండెల్లో నిండుకున్నటువంటి అభిమానం చాలా మందిలో ఉంది. ఆయన విలక్షణమైనటువంటి నటుడు. ఫలాని పాత్ర అనేది లేదు అనకుండా అన్ని పాత్రలు పోషించినటువంటి ఘనత ఆయనకు ఉంది. ఇంత వయసులో కూడా ఆయన చేసేటువంటి నృత్యం రంజింపజేస్తుంది. కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్, నెలకంటి రాము, యుగేందర్, జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఇండ్ల వదెలు, గంధం మహేందర్, రాకీ, ప్రశాంత్, కమల్, కృష్ణ అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.